ఎందుకు నా జీవితంలో ప్రామిసెస్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు? ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎందుకు నేను ఇంకా ప్రామిస్‌ని పొందుకోలేదు? ఎందుకు ఇంకా ఆలస్యం? ఎందుకు ఈ డిలే అని నువ్వు ఫీల్ అవుతున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మాట తప్పని వాడను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఏ మాటలైతే చెప్పాడో అవన్నీ ఆయన తప్పి ఉండలేదని మనకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథంలో ఆయన ఇశ్రాయేలుకి ఏమని మాటిచ్చాడు? నేను మీ శత్రువుల్ని మీ ఎదుట నుంచి వెళ్ళగొడతాను అని మాటిచ్చాడు. వారందరినీ మీ కాళ్ళ దగ్గర అణిచివేస్తానని దేవుడు మాటిచ్చాడు. అది ఆయన నెరవేర్చాడు. మరి రెండవదిగా నలుదిక్కుల వారికి విశ్రాంతి కలుగు చేశాడంట. మరి యుద్ధాన్ని తీసివేసి నెమ్మదిస్తానని దేవుడు మాట్లాడాడు. అది ఆయన చేశాడు. మరి మూడవదిగా ఆయన వారికి ఆ దేశాన్ని స్వాధీనపరుస్తానని చెప్పాడు. కనాన్ దేశం ఏదైతే ఉందో అది ఇశ్రాయేలు ప్రజలకు స్వాధీనపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ 3 మాటలు దేవుడు ఆయన నెరవేర్చాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరనని బైబిల్లో ఉంటుంది. నీవిప్పుడు డౌట్ పడుతున్నావేమో, అసలు దేవుడే చెప్పాడా? దేవుడు చేస్తాడంటావా? ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, చేయలేడేమోలే, వారిని ఏం మారుస్తాడులే, లేకపోతే నాకు ఇన్ని గడ్డు పరిస్థితుల్లో నేను ఎలా పొందుకోగలను? అసలు అసాధ్యం కదా, దేవుడు కూడా ఏం చేస్తాంలే అని మిన్నకుండిపోయాడేమో అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను చెప్పినదంతయు చేస్తాను, ఏదియు నేను వదిలిపెట్టను. ఎక్కడ కూడా చిన్న రిమార్క్ కూడా లేకుండా నీ ప్రామిస్ ల్యాండ్లోకి నేను నడిపిస్తానని దేవుడు ఇవాళ నీకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే నీవు చేయవలసింది సహనంతో కనిపెట్టడం. సరి అయిన టైంలో నా దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు కనిపెట్టినట్లయితే నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నీకు సరి అయిన టైంలో నీ ఆశీర్వాదాన్ని, నీ ప్రామిస్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. ఇంకా కొన్ని కండిషన్స్లో నీవు ఇంకా దేవునిలో సరి అవ్వాలేమో, ఇంకా నీలో ఆ గర్వము, ఆ అహంకారము, లేకుంటే ఆ అసూయ, ఇంకా ఏ సాతానుకు సంబంధించిన కార్యాలు నీలో ఉన్నాయేమో, నీవు ఆ ప్రామిస్ను పొందుకున్న తర్వాత తప్పిపోయే ఛాన్స్ ఉంటుందేమో. సో దేవుడు నిన్ను ఫస్ట్ సరి చేస్తున్నాడు. ఆ సరి చేసినప్పుడు నీవు ఆ ప్రామిస్ని సమృద్ధిగా నువ్వు అనుభవించగలవు. ఎప్పుడైతే నువ్వు ఇదంతా ట్రిమ్ చేయబడకుండా నువ్వు వెళ్తావో అక్కడ నువ్వు దాన్ని హ్యాండిల్ చేయలేవు. నీకు అంత మెచ్యూరిటీ ఉండదు, మరలా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు దాన్ని అనుభవించే విధంగా నేను నిన్ను నడిపిస్తాను, అంతలా నేను నిన్ను ట్రైన్ చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో కండిషన్స్లో దేవుడు ఏం చెప్తాడంటే, నీ వాగ్దానం కోసం నువ్వు పోరాడాలి. నేను ఏదైతే నీ జీవితంలో ఇస్తానని చెప్పానో విశ్వాసంతో యాకోబు నా సన్నిధిలో పెనుగులాడినట్లు నువ్వు పెనుగులాడగలవా? నీ వాగ్దానం కొరకు ఎంతవరకు నీవు ఆ దేవుని దగ్గర నీవు పెనుగులాడగలవు? ఎంతవరకు ఆయనతో నువ్వు టైం స్పెండ్ చేయగలవు? ఎంతవరకు ఆయనతో సహవాసం చేయగలవు? ఎలా నువ్వు అడగగలవు అనేది దేవుడు ఇవాళ నీ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నీవు నిజంగా దేవుని గోజాడే పరిస్థితుల్లో ఉన్నావా? నిజంగా నీకు ఆ నీడు ఉందా? నిజంగా నీకు అది పొందుకోవాలన్న ఒక తపన ఉందా? ఉంటే దేవునిలో ఇవాళే గోచాడు. నీ స్థుతులు ఆయనకు సమర్పించు. నిజంగా మనస్ఫూర్తిగా ఆయన్ని స్థుతించు. దేవుడు తప్పక నీ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తాడు. మరి అట్లనే నీవు ఇంకా సరి అవ్వాల్సి ఉంటే నీవు గుర్తుపెట్టుకో, నీవు ఎంత లేట్ చేస్తే, ఎంత నువ్వు సరి అవ్వడం లేట్ అయితే అంత లేట్ అవుతుంది నీ ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వడానికి కూడా. సో నువ్వు గ్రహించుకొని, నువ్వు ఒక మైండ్లో ఒక మార్పు తెచ్చుకొని, లేదు నేను ఎంత మారితే అంత మంచిది, అంత తొందరగా నేను ఆశీర్వాదం పొందుకుంటానని నీవు ఒక వివేకంతో నడుచుకుంటే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. మూడవదిగా దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం చేస్తాడు. అది మన మంచికే. దేవుడు సరి అయిన టైంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఇశ్రాయేలు జీవితంలో ఆయన సహాయం చేసిన దేవుడు, ఇశ్రాయేలు జీవితంలో ఆయన చెప్పినవంతయు నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో కూడా నెరవేర్చడానికి సమర్థుడు. నీవు చేయవలసింది సహనంతో కనిపెట్టడం, ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచి నడవగలిగితే, ఆయన మార్గాలు నడవగలిగితే, ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా, ఎంత పాపం నిన్ను లాగుతున్నా, నీవు అప్రైట్గా దేవునిలో ఉండి దేవుని మాత్రమే సేవించగలిగితే దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం జరిగించి ఆయన నీ ద్వారా మహిమ పొంది నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్.